నమస్కార. పూర్వం మన దేశంలో పండిత సభలు జరుగుతుండేవి. ఆ సభల్లో కొంతమంది పండిత ప్రకాండులు కొన్ని ప్రశ్నలు ఇస్తూ ఉండేవారు. దానికి సమాధానంగా అక్కడ ఉండేటువంటి సభ్యులు ఆలోచించి సమాధానాలు చెబుతుండేవారు. అటువంటి సందర్భంలో ఒక పండితుడు ఒక మంచి ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్న కూడా చూద్దాం. ఏకోనావింశతి స్త్రీణాం స్నానాయ సరయూంగతాః వింశతిః పునరాయాతాః ఏకః వ్యాఘ్రేణ మరితః. చూడండి ఎంత హాస్యాస్పదంగా ఉందో పద్యం. ఏకోనావింశతి స్త్రీణాం, స్త్రీల యొక్క ఏకోనావింశతి, 1-20 అంటే వింశతి అనేటువంటి స్త్రీలింగం కాబట్టి ఏకోనావింశతి 1-20 అంటే 19 మంది. 19 మంది స్త్రీలు స్నానార్థం సరయుంగత, స్నానం చేయడానికి సరయూ నదికి వెళ్ళారు. వింశతి పునరాయాత, 20 మంది వెనక్కి తిరిగి వచ్చారట. ఏకో వ్యాఘ్రేణ ఖాదిత, ఒకరిని పులి చంపేసింది. ఎంత పరస్పర విరుద్ధంగా ఉంది ఈ ప్రశ్న. వెళ్ళిన వాళ్ళు 19 మంది, 20 మంది తిరిగి వచ్చారు. ఒకరిని పులి చంపేసింది. ఇది ఇందులో ఉన్నటువంటి సమస్య. ఈ సమస్యను పరిష్కరించాలంటే తెలివితేటలు కావాలి. ఆ సభలో ఒక వ్యక్తి ఆలోచించి ఈ విధంగా చెప్పాడు. ఏకో నా అంటే ఒక నరుడు, స్త్రీణాం వింశతి అంటే స్త్రీల యొక్క వింశతి అంటే 20. వింశతి 20 అయింది, 20 మంది స్త్రీలు స్నానార్థం సరయుంగత, సరయూ నదికి వెళ్ళారు. వింశతి పునః ఆయాత, స్నానం చేసి 20 మంది తిరిగి వచ్చారు. ఏకః వ్యాఘ్రేణ ఖాదిత, ఒకరిని పులి తినేసింది, చంపేసింది అని ఈ విధంగా పరిష్కరించాడు. సరే, ఏకోనా వింశతి అంటే ఏకోనా వింశతి అని విడదీశారన్నమాట. అంతకు ముందేంటి, వింశతి స్త్రీలింగం కాబట్టి ఏకోనా వింశతి, 1-20 19. ఈ విధంగా ఆయన ఒక సవాల్ విసిరితే ఆ సవాల్ని అక్కడ ఉండేటువంటి వాడు ఈ విధంగా పరిష్కరించారు. ఏకోనా వింశతి అంటే ఏకో నరః స్త్రీణాం వింశతి అని దాన్ని విడదీసి సమాధానం చెప్పారు. శ్లోకం మరోసారి చూడండి. ఏకోనా వింశతి స్త్రీణాం స్నానార్థం సరయూంగతాః వింశతి పునరాయాతాః ఏకః వ్యాఘ్రేణ భక్షితః. కాబట్టి తెలివితేటలు ఉంటే దీన్నైనా మనం సాధించవచ్చు. ఎటువంటి క్లిష్ట సమస్యనైనా మనం సాధించవచ్చు అని చెప్పడానికి ఈ శ్లోకం మనకి ఉపయోగపడుతుంది. నమస్కారం.